నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోకో పెంపకానికి ప్రోత్సాహం అందించాలి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లా కోకో తోట పంటల విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని, తద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 600 హెక్టార్లలో కోకో తోటలు సాగు అయ్యేలా చూడాలని, అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని తెలిపారు. ఆ మేరకు రైతులను ప్రోత్సహించే క్రమంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటల్లో అంతర పంటగా వేసే కోకో తోటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి సుజాత కుమారి, జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక న్యూస్ ఐటమ్ రాయాలి అని అనుకుంటున్నాం. సో ఐ గివెన్ డైరెక్షన్స్ టు హిమ్. కోకో ఫ్రెండ్ న్యూస్ ఐటమ్ రాయండి అని. న్యూస్ ఐటమ్ రాసేటప్పుడు నేను ఆయనకు ఒక అవుట్లైన్స్ ఇచ్చాను. కోకో ఎక్స్టెంట్, తర్వాత కోకోకు సంబంధించిన వెరైటీస్, ప్రొడక్షన్, ప్రీమియం ప్రైస్, టెస్టిమోనియల్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని నేను రాశాను. ఆయన కూడా అదే ఇస్తే అప్పుడు న్యూస్ ఐటమ్ అవుతుందా? ఆ న్యూస్ ఐటమ్ ఎలా అవుతుంది? ఆ న్యూస్ ఐటమ్ ఎలా ఉంటుంది? ఫీల్డ్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంత కోకో, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, కోకో ఎక్స్టెంట్ రాయండి. ఈస్ట్ గోదావరిలో కోకో ఎక్స్టెంట్ ఇలా ఉంది అని రాస్తూ, ఈ మండలాల్లో ఎంత ఉంది, ఎక్కువ ఈ మండలంలో ఉంది అని రాస్తాను. ప్రొడక్షన్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈ వెరైటీ ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఫార్మర్స్ యావరేజ్ గా ఫార్మర్ ఎంత తెచ్చుకుంటున్నాడు, మిగతా క్రాప్స్ తెచ్చుకున్న వాటికన్నా ఇతను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ప్రాసెసింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, అండ్ ఫైనల్ డిస్ట్రిబ్యూట్. సో నేను ఇచ్చిన ఒక ఇండికేషన్ ని, ఒక డైరెక్టివ్ ని తను ఒక న్యూస్ ఐటమ్ గా మార్చాడు. సో నేను మీకు ఏం అడిగాను? యాక్షన్ ప్లాన్ అడిగాను. సో యాక్షన్ ప్లాన్ లో ఫస్ట్ పాయింట్ ఇంటర్ క్రాప్. కోకో ఎక్స్టెంట్ యాజ్ ఇంటర్ క్రాప్ గా మన దగ్గర ఎంత ఉంది, మెయిన్ క్రాప్ గా ఎంత ఉంది? మెయిన్ క్రాప్ సో మన పాయింట్ మిగతా 4000 బాబు మీరు నోట్ చేయండి. ఇంటర్ క్రాప్ ఎంత ఉందో అంత రాస్తూ ఇప్పుడు మనం పెంచాలి అనుకుంటున్నాం. సో ఈ ఇయర్ లో మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 400 హెక్టార్స్. కాబట్టి మనం రియలైజ్ అయింది తగ్గిపోతుంది కాబట్టి మనం ఒక 200 ఎక్స్ట్రా చేసుకుంటే అప్పుడు మనం బెటర్ గా రియలైజ్ అవుతాం. సో 600 హెక్టార్స్ అనేది మనం డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటాం. అది మళ్ళీ స్టేట్ కి మీరు చెప్పకూడదు. సో 600 హెక్టార్స్ అంటే నాకు ఎక్కడ వస్తాయి? సో నేను ఆల్రెడీ ఇంటర్ క్రాప్ గా ఉన్నది ఎంత, మెయిన్ క్రాప్ గా ఉన్నది ఎంత నేను ఫిక్స్ చేసేసాను. మీరు ఇంటర్ క్రాప్ లో మీరు ఏమి ఇచ్చారు? క్యాషు, కోకోనట్ అండ్ ఆయిల్ పామ్. సో ఈ జిల్లాలో ఆల్రెడీ ఇంటర్ క్రాప్ లేకుండా ఆయిల్ పామ్ ఎంత ఉంది, ఇంటర్ క్రాప్ లేకుండా కోకో ఎంత ఉంది, అది యాక్షన్ పాయింట్ అండ్ టార్గెట్ టు యువర్ ఫీల్డ్ స్టాఫ్.